గోవాకు వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇంటికి వెళ్దామా? వద్దన్నా, ఇంకొక 5 రోజులు. ఇప్పటికే 6 రోజులు తీసుకున్నాం, ఇంకొక 5 రోజులు తీసుకుంటే ఇంకంతే. కాలేజ్లో ఎంత గట్టి కొడతారో నీకు తెలీదు. నన్ను కొట్టిండ్రు కాబట్టి నీకు చెప్తున్నా, నీ మంచికి. ఇవాళ వెళ్ళిపోదాం కదా. ఏ పోవన్నా నువ్వు, నేను వస్తాలే. పోరా, నీకే దెబ్బలు తగులుతాయి. సరే, నీకెందుకు, నాకు కదా తగులుతాయి. సరే బాయ్, నేను పోతున్నా. అన్న నేను వస్తానా? లేపో, పని చేద్దామా తమ్ముడు? ఏంటంటే 2 రోజులు ఉందాం, దాని తర్వాత 3వ రోజు వెళ్ళిపోదాం. ఓకే అన్న, డీల్ ఓకే. అరే, ఈ ఎండెందుకు మన మీదనే పడుతుంది? పక్కకెళ్ళి వాడాలా? ఏమో అన్న, దాని ఇష్టం కదా, ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. సర్లే అన్న, ఎండ బాగా కొడుతుంది, ఆడ చెట్టు కింద కూర్చున్నాం. పదరా తమ్ముడు. అవునన్న, గోవాకు వచ్చి 6 రోజులు అవుతుంది, అదొకే. ఇప్పుడు మనం లీవ్ లెటర్ రాయాలి, ఏం రాయాలి? ఇప్పుడు కాలేజ్కి పోతే తంటారు కదా. మెహూనా, నీ అంతా దిగుస్తా, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఓకే అన్నోయ్. అమ్మో, ఇదేంద్ర ప్రిన్సిపల్ సార్ ఇక్కడికి వచ్చేసిండు. ఏమోరా, ఇప్పుడు మనం బుక్ అయినట్టేనా? అయినట్టే అన్నా. ఏంద్రో 6 రోజుల నుంచి స్కూల్కి రావట్లే. ఈడ గోవాలోనే మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు కదా, ఇప్పుడు మీకు ఎంజాయ్ చేపిస్తాను, రండ్రా. అమ్మో, ఇవాళ మనం దెబ్బలు తిన్నట్టే అన్నా. రండి రైటో. ఏంటి సార్ పిలిచారు? 6 రోజుల నుంచి కాలేజ్ రావట్లేంది. అంటే మా అక్కకి ఒక 5 రోజులు ఎగ్జామ్ పడ్డాయి సార్. ఇవాళ 6వ రోజు కదా, రేపు వచ్చేస్తాంలే సార్. అంత సీన్ లేదు, మీకు అక్క లేడు, అన్న లేడు, చెల్లి తమ్ముడు కూడా లేడు, నాకు అది తెలుసులే అని. రండి రైటో. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఏం చేద్దామన్నా, పోదాం పదా. రాయండి, ఇప్పుడు లీవ్ లెటర్ రాయండి. పెన్ను పేపర్ లేకుండా ఎక్కడ రాస్తాడో తెలీదు. ఇప్పుడు లీవ్ లెటర్ రాయండి, ఇప్పుడేయండి, వెళ్ళిపోతా. అంటే సార్ ఏదో రాయాలి సార్? ఈ నేల లేదు, ఇదంతా శాండ్తోనే కదా చేసేది. దీని మీద రా, ఈ లీవ్ లెటరు మొత్తం రీడ్ చేసుకొని వెళ్ళిపోతా. అంటే సార్ మాకు రాదు సార్. నీకు కాలేజీలో ముచ్చట్లు పెట్టడం మాత్రం బాగా వచ్చు, కానీ లీవ్ లెటర్ రాయడానికి రాదు కదా. కాలేజ్కి రండి, రేపు మీ సంగతి చెప్తా మీ మమ్మీ నాన్నతో. వద్దు సార్ ప్లీజ్, వద్దు సార్ ప్లీజ్. ఈ ఒక్కసారి కోడ్లు వస్తున్నాయి, ఇంకోసారి చేసాను అనుకో, నేను కాదు మీ మమ్మీ డాడీతో నిన్ను కొట్టిస్తా. సరే సార్, సరే సార్.